ఆటోమోటివ్స్లో యూజ్ చేసిన ఐడియాస్ టాటా నానో కార్, అలాగే ఓల్డ్ మోడల్ జీప్ నుంచి ప్రజెంట్ సుమోస్, స్కార్పియోస్ అండ్ బోలెరోస్. ఈ స్కార్పియోలో అన్కంఫర్ట్గా ఉందనేసి టొయోటా ఇన్నోవా మోడల్ డిజైన్ ఇచ్చాను. అలాగే 3 సీటర్ ఆటో, 6 సీటర్ ఆటో, 7 సీటర్ ఆటో, 4 సీటర్ ఆటో, అలాగే ట్రాలీ వెర్షన్ ఆటోస్, అలాగే టాటా వింగర్ వెహికల్, అలాగే హైడ్రాలిక్ ట్రాక్టర్ ట్రక్స్. అంటే ట్రాక్టర్ ట్రక్లో జస్ట్ అందులో లోడ్ పంపుకోవడానికి, ఇసుక లాంటిది లోడ్ పంపడానికి హైడ్రాలిక్ ప్రాసెస్. దానికి కూడా 4 వీలర్స్ లేకుండా 2 వీలర్స్ తోటే పనిచేసే ట్రాక్టర్ ట్రక్స్ డిజైన్ ఇచ్చాను. అలాగే వెల్స్కి ఎక్కువ ప్లేస్ పడుతుంది కదనేసి ఈ బోర్వెల్స్, దాని బోర్వెల్స్గా మళ్ళీ బోర్వెల్ దాని డ్రిల్లింగ్ మెషిన్స్ డిజైన్ కూడా ఇచ్చాను. అలాగే హైడ్రాలిక్ ప్రాసెస్, జెట్ ప్లేన్స్, హైడ్రాలిక్ బస్ డోర్స్, అలాగే డ్రోన్ ప్లేన్స్, ఎయిర్ బ్రేక్స్ ఇన్ వెహికల్స్, అలాగే 2 వెర్షన్స్ ఆఫ్ కామన్ ఎయిర్ పంప్స్, అంటే కాల్తో ప్యాడ్లింగ్ చేసిన ఎయిర్ పంప్స్ కూడా, అది 2 వీలర్కి, 3 వీలర్కి, 4 వీలర్కి కూడా చేసుకోవచ్చండి. అలాగే ప్రజెంట్ వెర్షన్ ఆఫ్ గేర్ రాడ్, ఇంతకుముందు బైక్స్కి ఫ్రంట్ అది ఉండేది, తర్వాత బ్యాక్ కూడా పెడితే బాగుంటుంది అనేసి ఇది కొంచెం ఇటనమాట. అలాగే సింగిల్ షాక్ అబ్జర్వర్ 2 వీలర్స్, అలాగే జీప్స్, ట్రాలీ ఫీచర్స్తో ఉన్న జీప్స్ కన్స్ట్రక్షన్ పర్పస్ నుంచి, అలాగే లేడీస్ సైకిల్, గేర్ సైకిల్, కైంటిక్ హోండా విత్ సెల్ఫ్ స్టార్టర్. అసలు సెల్ఫ్ స్టార్టర్ ప్రాసెస్ ఐడియా ఇచ్చింది నేను. ట్రాక్టర్, నెక్స్ట్ హెవీ వెయిట్ ట్రక్స్, లారీస్ కానీ హైడ్రాలిక్ ఫీచర్స్ తోటి, అలాగే జేఎన్ఎన్ న్యూఎం బస్సెస్ అంటే హైడ్రాలిక్ డోర్స్ తోటి, అలాగే హోండా స్మాల్ కార్స్, ఎస్యూవీ మోడల్ కార్స్ లైక్ హోండా బ్రియో, జార్జ్, హోండా సిఆర్వి లైక్. అలాగే హుండై స్మాల్ కార్స్, ఎస్యూవీ మోడల్స్, హుండై i10, i20, iX25 మోడల్స్, అలాగే మారుతి రిడ్జ్, మారుతి స్విఫ్ట్ మోడల్స్, రెనాల్ట్ డస్టర్ మోడల్, మహీంద్రా ఎస్యూవీ మోడల్, XUV 500 మోడల్, 2+2 ఆర్ 2+1 సీటర్ హైటెక్ బస్సెస్, అలాగే బ్యాక్ ఇంజిన్ బస్సెస్, అలాగే గేర్ సైకిల్, అలాగే 4 సీటర్ ఆటో, అలాగే కార్ సీట్ బెల్ట్స్, అలాగే మారుతి ఎర్టిగా మోడల్, అలాగే కార్ ఫ్రంట్ విండో ఆటోమేటిక్ ఫ్రంట్ విండోని క్లీన్ చేయడం, అలాగే హైవే పెట్రోలింగ్ జీప్స్, అలాగే జస్ట్ ఎయిర్ప్లేన్లో ఎక్కువ పడిపోతున్నాయంటే అయితే ఆ పార్ట్లు యూజేజ్ లైఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని బయలుదేరే ముందు చెక్ చేసుకోమని చెప్పాను. ఒకవేళ పడిపోతే బ్లాక్ బాక్స్లో స్టోర్ చేయమని చెప్పాను. సో అలాగే తోపుడు బళ్ళతోటి, కూలింగ్ కార్డ్స్ తోటి డస్ట్ రిమూవ్ చేయమని చెప్పాను. అలాగే ఆటోస్లో, లారీస్లో కూడా డస్ట్ రిమూవ్ చేసాను. అలాగే ఎల్ఎన్జీ గ్యాస్తో నడిచే ఆటోస్, ట్యాక్సీస్, బస్సెస్ యూజ్ చేయమని చెప్పాను పొల్యూషన్ తగ్గించడానికి. అలాగే సౌత్ ముంబైలో పొల్యూషన్ ఎక్కువ అవుతుందంటే అయితే అక్కడ ఆటోస్ ట్రాఫిక్ ఎక్కువ అవుతుందంటే ఆటోస్ క్యాన్సిల్ చేసామని చెప్పాను. అలాగే సెంట్రల్ ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ అవుతుందైతే ఓన్లీ పెట్రోల్ కానీ ఎల్ఎన్జీతో నడిచే వెహికల్స్ పెట్టమని చెప్పాను.